హాయ్ అండి. ఇప్పుడు నేను మాఘమాస మా మాఘ పురాణంలోని 3వ రోజు 3వ అధ్యాయాన్ని నేను పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. మంగళదాయిని సర్వమంగళ మాఘమాస స్నాన ప్రభావంచే పూర్వం ఒక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తి అయి తన భర్తతో హరి సాన్నిధ్యము నందినది అని శివుడు పార్వతీదేవితో పలికెను. పార్వతీదేవి స్వామి, ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు? ఆమె చేసిన పాపమేమి? మాఘ స్నానము పాప విముక్తి నందిన విధానమేమి వివరముగా చెప్పగోరుచున్నామనగా శివుడిట్లు పలికెను. దేవి వినుము. పూర్వం సౌరాష్ట్ర దేశమున బృందారం అనే గ్రామంలో సుదేవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సదాచార సంపన్నుడు, వేదశాస్త్ర పరాయణుడు. అతనికి శిష్యులు చాలామంది ఉండేవారు. వారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాళ్ళు. సుదేవుడికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖముతో, చక్కని కనుముక్కు తీరుతో ఆమె మిక్కిలి మనోహరముగా ఉండేది. ఇట్టి కుమార్తె ఎవరికిచ్చి వివాహం చేయవలన అని అతను విచారిస్తూ ఉండేవాడు. ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిధులు దర్భలు మొదలైన వాటి కోసం గురువు పంపగా వెళ్ళినాడు. బంతితో ఆడుకుంటున్న గురుపుత్రిక కూడా సుమిత్రుని వెంబడించి వెళ్ళినది. సుమిత్రుడు చాలా దూరం పోయి ఆ అరణ్యంలో ఒక జలాశయాన్ని చూచాడు. ఆ చెరువు గట్టున ఎత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మల మనోహరముగా ఉంది. వికసించిన పద్మాలు, వానిపై వ్రాలే తుమ్మెదల రొద, అనేక వర్ణములతోనున్న కలువలు, జల సంచారము చేయు జలప్రాణులు విహారము మొదలైన వానిచే ఆ సరస్సు మనోహరముగా నుండెను. కోకిల గుంపులు అట్టి మధుర ధ్వనులు చేయుచుండెను. చిలకలు గోరువంకలు నేర్పిన మాటలు పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో కమ్మబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరంలాగా ఉన్నది. గురుపుత్రిక ఆ చెరువులోని నీళ్లు తాగి అచట వృక్షంలో ఉన్న పండ్లను తిని ఒకచోట కూర్చొని ఉండెను. సముద్రునిపై మనసు పడినది. ఓయి, మనుష్య సంచారం ఏమీ లేని ఈ ఏకాంత ప్రాంతమైన ఈ ప్రదేశంలో నాకు నీతో కలిసి చొక్కుపడాలని ఉన్నది. ఈ వనమును నీకును నాకును నచ్చినది. మనమిద్దరము పడుచువారము. మన కలయిక సుఖప్రదమగును. ఆలసింపక నా వద్దకు రమ్ము. నా శరీరం దూది కంటే మెత్తగానున్నది. నీకు మరింత సుఖమునిచ్చును. రమ్ము. నన్ను మోహంతో తనివి తీరా కౌగిలించుకొనుము. రమ్ము రమ్ము అని పిలిచెను. సుమిత్రుడు, మంచిదానా, నీవిట్లు అనకము. నీ మాట దురాచార పూరితము. నీవు వివాహము కాని బాలికవు. నాకు గురుపుత్రికవు. మనము సోదరులము. నీకు మన్మథ పరవశురాలివై ఇట్లా అనుచితముగా పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను. నేను ఈ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇట్టి పాపము చేసిన మన ఇద్దరము చిరకాలము నరకవాసము చేయవలసి ఉండును. కావున ఇంటికి పోదము రమ్ము. గురువుగారు మన ఇద్దరికి ఎదురు చూచుందురు. ఆలస్యమైనచో నిన్ను దండించవచ్చును. సమిధులు దర్భలు మొదలగున్న వాని తీసుకుని పోదుం రమ్ము అని పలికిను. గురుపుత్రిక ఆ మాటలు విని, ఓయి కన్యారత్నము, సువర్ణము, విద్యాదేవత, అమృతము స్వయముగా చెంతకు చేరినప్పుడు వలదన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరము కౌగిలించుకొనక సుఖపడనందక నేనింటికి రాను. నీ ఇచ్చటనే నా ప్రాణములు విడిచదను. నీవింటికి తిరిగి వెళ్ళి నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సికంపని ఈ శరీరం నొల్లను. ఇచ్చటనే నా శరీరం విడిచదను. నీవింటికి పోయి దీని ఫలం అనుభవింపుము అని నిష్ఠురముగా మన్మథావేశముతో మాటలాడెను. సుమిత్రుడు ఏమి చేయవలనో తెలియని స్థితిలో ఉండెను. చివరకు అతడు గురుపుత్రిక కోరికను తీర్చుటకు అంగీకరించెను. వారిద్దరూ పద్మములతో, పుష్పములతో, చిగురుటాకులతో మన్మథ శయ్యను తీర్చుకుని మనోహరమైన వాతావరణంలో యథేచ్ఛగా సుఖమును అనుభవించిరి. వారిద్దరూ తృప్తిపడిన తరువాత సమిధులు మున్నగు వాటిని తీసుకుని గ్రామమునకు బయలుదేరిరి. గురువు శిష్యుడు తెచ్చిన సమిధులు మున్నగు వారిని చూచి ఆనందపడెను. పుత్రికను చూచి, నీవు చాలా అలసినట్లున్నావు. మధురాహారము తిని విశ్రాంతి నందుము. లోనికి పంపెను. ఆమె అట్లే అని లోపలికి పోయెను. తండ్రి ఆమెను కాశ్మీర దేశవాసియగు బ్రాహ్మణునికి వివాహం చేసెను. కొంతకాలం ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేల మీద పడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడును మిగిలి దుఃఖించెను. అయ్యో, సుఖములు అందవలసిన వయసులో బాధాకరమైన వైధవ్యం కలిగినదేమి? ఈమెకిట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మదేవుడికి ఎంత మూర్ఖుడో కదా అని పలు విధములుగా దుఃఖించుచుండెను. అట్లు సుదేవుడు తన భార్య దుఃఖించుచుండగా దృఢవర్తుడను యోగి ఆ ప్రాంతంలో తిరుగుచూ సుదేవుని రోదన ధ్వని విని వాని వద్దకు వచ్చి, జ్ఞానస్వరూప, నీ దుఃఖమేమి చెప్పుము. నీ దుఃఖమును పోగొట్టదనని ధైర్యం చెప్పెను. సుదేవుడు తన దుఃఖ కారణమును చెప్పి మరల దుఃఖించెను. యోగి సుదేవుని వాని భార్యా పుత్రికలను చూచి క్షణకాలము జ్ఞానయోగమును నుండి ఇట్లు పలుకును. ఓయి వినుము. నీ కుమార్తె పూర్వజంలో క్షత్రియ కులమును జన్మించినది. వ్యభిచారిణి అయి చెడు ప్రవర్తన కలిగి ఉండెను. సౌందర్యవతి యవనవతి అగు ఆమె తన జారల మాటలను విని తన భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసుకొనెను. ఈమె
పతిహత్య ఆత్మహత్య చేసినది ఆ దోషము వలన నీమికి ఈ జన్మన ఇట్టి వైద్యము కలిగినది. ఇట్టి ఈమె పవిత్రమైన నీ వంశం నెట్లు జన్మించినదా అని నీవు సందేహం రావచ్చును. దానికి కారణం కలదు వినుము. ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతి నది తీరమున గౌరీ వ్రతమును ఆచరించిన వారితో కలిసి వారి ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా ఈ వ్రతమును సూచినది. ఆ పుణ్యబలమున ఈమె పవిత్రమైన వంశమును జన్మించినది. ఈ వంశమందును స్వైరిణి అయి నీ శిష్యునితో అధర్మముగా రమించెను. ఆ దోషం వలన ఈమె తన కర్మఫలమున్నట్లు అనుభవించుచున్నది. చేసిన కర్మను అనుభవించక తప్పదు కదా. సుదేవుడు యోగి మాటలు విని చెవులు మూసుకుని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య ఆత్మహత్యలు పాడుపడుటయు ఈ జన్మలో కన్యే సోదర తుల్యుడైన తన శిష్యునితో రమించుట విని మరింత దుఃఖించి యోగికి నమస్కరించి, తండ్రి, నా కుమార్తె చేసిన పాపం ఏమి చేసిన పోవును, ఆమె భర్త ఎట్లు జీవించడం జరుగును, దయ ఉంచి చెప్పుడని విధమల్ల ప్రార్థించను. అప్పుడు ఆ యోగి, ఓయి విద్వాంసుడా, నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు ఈమె మాంగళ్యము నిలుచున్నట్లు చేయుటకు ఒక ఉపాయము కలదు. శ్రద్ధగా వినుము. మాఘమాసమున ప్రాతఃస్నానము చేసి నదీ తీరమున గాని సుస్థిర తీరమున గాని ఇసుకతో గౌరీదేవిని చేసి షోడశోపచార పూజ చేయవలెను. సువాచనలకు దక్షిణతో ఆ గౌరీదేవిని సమర్పించవలెను. ఈ విధముగా ఈమెనిచే ప్రతిదినము చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును, ఈమె పాపము నశించును. మాఘశుద్ధ తదియ నాడు 2 కొత్త చేటలను తెచ్చి వానిలో చీర, రవికల గుడ్డ, ఫల పుష్పాదులు, పసుపు, కుంకుమ మున్నగు సువాసినులకు అలంకారంగా నిచ్చి దక్షిణ తాంబూలాలతో మూసివాయనము నుంచి సువాసినుల చేత ముత్తైదువులకు ఇప్పించి 7 మార్లు ప్రదక్షిణ నమస్కారములు ఆచరించవలెను. ఈ సువాసినికి షడ్రసోపేత భోజనం పెట్టి గౌరవింపవలెను. మాఘమాస ప్రాతకాల స్నానం చేతను పైన చెప్పిన వ్రతాచరణం చేతను ఈమెకు పాపక్షయం కలుగును. భర్త పునర్జీవితుడే ఈమె మాంగళ్యం నిలుచును. మాఘమాస స్నానము చేసిన విధవరాలు విష్ణులోకమును చేరును. మాఘ స్నానము చేసి గౌరీ వ్రతం ఆచరించిన సువాసిని తన మాంగళ్యం నిలుపుకొని చిరకాలము సుఖించును. పిచ్చివారు మూర్ఖులు మాఘస్నానం చేసినచో వారెట్టి వారైనను హరియను అనుగ్రహమును పొంది చిరకాలము సుఖించి పుణ్యలోకము నందుదురు అని యోగి వివరించి తన దారిని పోయెను. సుదేవుడు యోగి మాటలు నమ్మి తన కుమార్తెచే మాఘస్నానము, గౌరీ పూజ, విశేషమైన కాత్యాయని వ్రతము భక్తి శ్రద్ధలతో చేయించును. కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునరుజ్జీవిత ఆయను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతో భర్తతోనూ కలిసి దేహాంతమున వైకుంఠమును చేరెను. కావున మాఘమాసము ప్రాతకాల స్నానము నదిలో కానీ, సరస్సులో కానీ, కాలువలో కానీ చేసి తీరమున శ్రీహరిని అర్చించిన వారు సుదేవుని పుత్రిక వంటి వారైనను ఇహమున సర్వసుఖములను పరమున వైకుంఠమును అందగలరు. సుమ అని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను ఉదాహరణముగా వివరించెను. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.